ముదిగొండ శివప్రసాద్ గారు, ఇందాక స్వామీజీ అన్నట్టు కేవలం రాజకీయాలు చేయడానికి మాత్రమే, అందులో ముఖ్యంగా ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే అది నెహ్రూ అందుకున్నప్పుడు సమస్య లేదు, కానీ మళ్ళీ ప్రధాని మోదీ దాన్ని మళ్ళీ తెర మీదికి తీసుకొచ్చినందుకే ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైందా రాజకీయంగా? మరి నిజంగా చరిత్ర తెలియకుండానే వీరు మాట్లాడుతున్నారా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం రెండు అంశాలను ప్రధానంగా తీసుకోవాలి. ఒకటి సింగోల్ అన్నటువంటి అంశం, రెండు ఎమర్జెన్సీ అన్నటువంటి అంశం. ఈ రెండు అంశాలు వేరు వేరు కాదు. ఎలాగో మీకు ఒకసారి నేను మనవి చేస్తాను. భారతదేశాన్ని గత 75 సంవత్సరాలు ఒకే రాజ కుటుంబం పరిపాలించింది. ఆ కుటుంబం పేరు నెహ్రూ కుటుంబం. ఇండియాలో హిందువుగా పుట్టడం కన్నా గాడిదగా పుట్టడం మంచిది అన్నాడు మోతీలాల్ నెహ్రూ. దిస్ ఈజ్ ఈ స్టేట్మెంట్. ఐఎమ్ నాట్ ఏ హిందూ, ఐఎమ్ ఏ ముస్లిం బై కన్విక్షన్ అన్నాడు జవహర్లాల్ నెహ్రూ. అది ఈ తరం వాళ్ళకి తెలియదు ఈ మాట. ఇక ఇందిరాగాంధీ అయితే ఈ దేశం మీద ఎమర్జెన్సీ విధించింది. ఐఎమ్ వన్ ఆఫ్ హర్ విక్టిమ్స్. 50 ఏళ్ల క్రితం ఈవిడ ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని రద్దు చేసింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 22వ అధికరణం అదేమిటి, రైట్ టు లివ్, దాన్ని రద్దు చేసింది ఆవిడ. 19A/1 ఈ అంటే భావ స్వాతంత్రం రద్దు చేసింది, పత్రికా స్వాతంత్రం రద్దు చేసింది. తాను ఒక్కతే బతికినంత కాలం శాశ్వతంగా ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి అని రాజ్యాంగాన్ని మార్చింది. ఇవాళ వీళ్ళు రాజ్యాంగాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? అక్కడ సింగోల్ తీసేసి అక్కడ రాజ్యాంగం పెట్టాలట. చూసారా ఎంత దుర్మార్గమైనటువంటి కుటుంబం ఈ కుటుంబం. మొన్న జరిగిన ఎలక్షన్లలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని పాకిస్తాను, బంగ్లాదేశ్, తర్వాత బ్రిటను, ఇతర దేశాలు అన్ని కలిపి ప్రయత్నాలు చేసినాయి. చైనా ఇంకా డబ్బు పంపించింది ఇండియాలోకి, కానీ ఆ పని జరగలేదు. అందుకని వాళ్ళు ఎట్లాగైనా సరే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని సింగోల్ అన్నటువంటి ఒక కొత్త ప్రపోజల్ ని మొదలు పెట్టారు. ఇంకొకటి నీట్ అనే కొత్త ప్రపోజల్ మొదలు పెట్టారు. పరీక్షలు ఇప్పుడు 100 సార్లు లీక్ అయినాయండి. నేను మొన్న మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరీక్షలు లీక్ కాలేదా? అట్లా లీక్ అవుతూనే ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకోవాలి తప్పకుండా. కానీ అదొక పెద్ద ఇంటర్నేషనల్ యాజిటేషన్ లాగా చేయడం ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అన్నటువంటి ఒక దుశ్చర్య, రాజకీయమైనటువంటి కుట్ర. ఐ రిక్వెస్ట్ అవర్ నరేంద్ర మోడీ to impose a total ban on Samajwadi Party. It is not a national party. It is an anti-national party. It is a Pakistani party. They killed hundreds of Rama Bhaktas. రాముడి కరసేవ చేసేటటువంటి వాళ్ళందరినీ చంపిన పార్టీ అది. నాకు రామ్ మనోహర్ లోహియా తెలుసు, ఎందుకంటే నేను చాలా పెద్దవాడిని వయస్సులో. రామ్ మనోహర్ లోహియా స్టార్ట్ చేశాడు సోషలిస్ట్ పార్టీ అని. వీళ్ళ నాన్న ములాయం సింగ్ యాదవ్ అని ఆయన సోషలిస్ట్ పార్టీ మెంబర్ అప్పుడు ఆ రోజుల్లో. బట్ దిస్ ప్రజెంట్ సమాజ్వాదీ పార్టీ ఇస్ నథింగ్ టు డూ విత్ దట్ రామ్ మనోహర్ లోహియాస్ పార్టీ. దిస్ ఈజ్ అన్ యాంటీ నేషనల్ పార్టీ అండ్ ఇట్ షుడ్ బి ఎన్హిలేటెడ్ అండ్ రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్. తర్వాత ఇక మీరు అడిగినట్టు సింగోల్ విషయానికి వస్తాను. ఈ సింగోల్ ఏమిటంటే దీన్ని ధర్మదండ అంటారండి. చంద్రగుప్త విక్రమాదిత్యుడు కానివ్వండి, లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, చోళులు, పాండ్యులు ఒకళ్ళేమిటి, అందరూ కూడా ఈ సింగోల్ ధర్మదండాన్ని ధరించేవాళ్ళు. వాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ద ధర్మదండ అంటే రాజు కూడా ధర్మానికి లోబడాలి. కింగ్ ఈజ్ నాట్ సుప్రీం. కింగ్ ఈజ్ నాట్, అతను ఒక డిక్టేటర్ కాదు. కింగ్ అన్నవాడు ఒక ప్రజా సేవకుడు. ఒకవేళ అతను ధర్మానికి లోబడకపోయినట్లయితే రాజ్యం విచ్ఛిన్నం అవుతుంది. అందుకని ధర్మదండం పెడతారు. ఇప్పుడు ఈ ఆర్కే చౌదరి అన్నవాడు ఏం చేస్తున్నాడు, ఈ ధర్మదండాన్ని తీసేయండి, దీన్ని తీసి మ్యూజియం లో పెట్టండి అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ రైట్ టైమ్ టు కీప్ సమాజ్వాదీ పార్టీ బికాస్ ఇట్ ఈస్ అన్ ఆర్కేయిక్ పార్టీ. ఇట్ షుడ్ బి థ్రోన్ ఇన్ మ్యూజియం. ఆ ధర్మదండాన్ని కాదు, ఈ సమాజ్వాదీ పార్టీ అన్నది దాని యొక్క విలువ లేదు, రిమూవ్డ్. ఎందుకంటే కామన్ మ్యాన్ కి ఏది నేషనల్ ఫ్లాగో ఏది కాంగ్రెస్ ఫ్లాగో తెలియకుండా కన్ఫ్యూజన్ సృష్టించారు. కాబట్టి మీరు తీయాలనుకుంటే ధర్మదండాన్ని తీయాలి, అశోక చక్రాన్ని తీయాలి, అసలు కాంగ్రెస్ ఫ్లాగ్ తీసేసేయాలి, సమాజ్వాదీ పార్టీని తీసేయాలి. అండ్ ఇండియా అలయన్స్ అంటారు, అది ఇండియా అనే పేరును సూచిస్తున్నట్టుగా ఉంటుంది. మరి భారత్ కి అది కూడా ఏ విధంగా? ఇండియా దట్ ఈస్ భారత్ అన్నప్పుడు భారత్ అనే పేరుని తీసేసేయాలి ఇంకా. ఎందుకంటే భారత్ అన్నటువంటి ప్రాచీనమైనటువంటి మన భరతుని యొక్క పేరు మీద వచ్చింది భారతదేశం అనేది. లేదా భారత్ అన్నటువంటి భరతుడు అని రామాయణంలో ఉన్న భరతుడి పేరు మీద వచ్చింది. కాబట్టి రామాయణం వద్దు, భారతం వద్దు, హిందూయిజం వద్దు, ఏం వద్దు. ఏం కావాలి ఇప్పుడు మనకి?
మనకు పాకిస్తాన్ కావాలి. ఇండియా షుడ్ బి మెర్జ్డ్ విత్ పాకిస్తాన్. దట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ దిస్ ఆర్కే చౌదరి. ముదిగొండ శివప్రసాద్ గారు ఇండియా మీద ప్రేమ లేదండి, వాళ్ళు ఇండియాలో ఉంటున్నారు అంతే, ఒక్కసారి నాట్ ఇండియన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.